ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టు మీరందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించండి. పదే పదే నేను చెప్పకూడదు కానీ చెప్తూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నెక్స్ట్ షేర్ చేయండి. షేర్ చేసినందువల్ల అనేకులు ఈ యొక్క మాటలు వినగలుగుతారు. మీరు నేను మారినట్లుగా, దేవుణ్ణి వెంబడిస్తున్నట్లుగా, యేసు నామములో రక్షింపబడినట్లుగా వారు కూడా రక్షింపబడి ప్రభు రాకడకు సిద్ధపడాలి అన్నది నా యొక్క ఉద్దేశం. అంతకుమించి వేరే ఇంకేమీ కాదు. నెక్స్ట్, లైక్ చేసినందువల్ల నాకు చిన్న సంతోషం కలుగుతుంది. ఏంటంటే వీళ్ళు చూశారు, మాటలు నచ్చాయి, పర్వాలేదు, మళ్ళా వీడియో చెయ్యొచ్చు అంతే తప్ప మీ దగ్గర నుంచి నాకేమీ వచ్చేది. లైక్ చేసినందువల్ల కోట్లు కానీ లక్షలు కానీ వందలు పదులు పైసలు కూడా రావు. ఈ విషయం మీకు బాగా తెలుసు. కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ యొక్క 4వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని గ్రహించాలి. ఆ యొక్క 5వ వచనం నుండి మనం చదువుతున్నట్లయితే అక్కడ కనిపిస్తుంది, అయితే నీవు అన్ని విషయములలో మితముగా నుండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను? ఏ పని చేయమన్నాడు? ఎందుకు పిలుచుకున్నాడు? మనం ఆలోచించేద్దాం. కొందరిని సువార్తికులుగా పిలుచుకున్నాడు, కొందరిని దైవజనులుగా అంటే బోధించేవారిగా పిలుచుకున్నాడు, కొందరిని విశ్వాసిగా సంఘంలో పరిచర్య చేయుట కొరకు పిలుచుకున్నాడు, కొందరిని అపోస్తలులుగా ఏర్పరచుకున్నాడు. ఇలా రకరకాలుగా ఆయన పిలుపు ఉంటుంది. కొందరు సువార్త చేయలేరు, కొందరు వాక్యాన్ని బోధించలేరు, కొందరు పాటలు పాడలేరు, కొందరు సంగీతం వాయించలేరు. ఒక్కొక్క వ్యక్తి అయితే ఏ టు జెడ్ అన్నింటిలో నేనున్నాను అంటాడు. కానీ కొందరికి అది దేవుడు ఏ పిలిపించాడో అదే నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ విషయంలో ఎందుకు నేను చెప్తున్నానంటే, పిలిచే పిలుపుని బట్టి మనం కూడా ఏం చేయాలంటే తన పని చెయ్యాలి. మొదటిది ఆయన చెప్పే పని ఏంటంటే, అయితే నీవు అన్ని విషయములలో మితముగా, అంటే అధికంగా నువ్వు వెళ్ళిపోకూడదు. మితముగా అంటే కుద్దింపులో ఉండాలి. కుద్దింపులో ఉంటే నువ్వు హెచ్చింపబడతావు. నీవే అన్ని విషయాలలో. ఇప్పుడు చూడండి, పెళ్ళిళ్ళు చేసిన దగ్గర భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. అక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఆధిక్యతను కనపరుస్తూ ఉంటారు. ఆధిక్యతను కనబరుస్తూ ఉంటారు. ఎందుకు ఆధిక్యతను కనబరుస్తూ ఉంటారు అంటే, వారికి వారు గొప్పవారు కావాలనే ఉద్దేశంతో ఆధిక్యతను చూపిస్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే పెత్తనాన్ని కొనసాగిస్తారు. చెప్పని పని కూడా తను కలుపు చేసుకొని ఈ పని చేయాలి, ఆ పని చేయాలనేసి కలుగు చేసుకుంటారు. మరికొందరు ఏం చేస్తారంటే లేనిపోని హంగామా చేస్తూ వాళ్ళకి ఇది ఇస్తే బాగుంటుంది, అది ఇస్తే బాగుంటుంది, రే అది పట్టరా, రే ఇది పట్టరా, అరే అయ్యగారు వచ్చారు చికెన్ ఎక్కువేయరా, ఒరే అమ్మగారు వచ్చారు బాగా చూడరా, డ్రింకులు పట్టరండ్రా అని రకరకాలుగా పెత్తనాన్ని కొనసాగిస్తారు. కానీ పెళ్లి చేసేవాడు మాత్రం అవన్నీ చూడలేడు, పట్టించుకోలేడు. కానీ ఇదంతా కూడా విందులో జరిగే ఆధిక్యత. అలాగే అలాంటి విషయాలలో కూడా నీకేం చెప్తున్నాడంటే మితముగా తగ్గింపులో ఉండు అని చెప్తున్నాడు. హెచ్చించుకోకూడదు. ఇక రెండో విషయం చెప్తున్నాడు, నువ్వు శ్రమపడు. ఎదుటివాడి శ్రమ పడితే నువ్వు చూడటం కాదు, నువ్వు శ్రమ పడాలి. అది చెప్తూ ఉన్నాడు. ఇక మూడో విషయం, నువ్వు సువార్తికుడు పని చెయ్యము. అంటే సువార్తికుడు ఏం చేస్తాడు? కంజీలు పట్టుకుంటాడు, పాటలు పాడుతాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా మీరు రండి, ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడని పిలుస్తాడు. ఇది సువార్తికుని పని. నువ్వేం పని చేస్తున్నావు? నీ ఇంట్లో పనులు, నీ దొడ్లో పనులు చేసుకోవడం గొప్పతనం కానే కాదు. వేరే సంఘానికి వెళ్ళి బోధించడం కాదు. నువ్వు దేవుని పనిలో నిమగ్నమై దేవుని పని చెయ్యాలి. ఎవరు పిలిచినా పిలవకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా,
ఎవరు వినినా వినకపోయినా నీ మాటలు నీవు తెలియపరచాలి. అది సువార్తికుని యొక్క పని. చెబుతూ ఏమంటున్నాడంటే, నీ పరిచర్యను సంపూర్ణముగా చెయ్యము. నువ్వు చేస్తున్న పని సంపూర్ణముగా చేయాలి. సువార్త చేస్తున్నానుకో, సంపూర్ణంగా చేయి. మధ్యలో మరొకరికి చెప్పకో. గంజలు వాయిస్తున్నా, మరొకరికి ఇవ్వకో, నువ్వు వాయించవు. పాట పాడుతున్నా, పాట నువ్వే పాడు, వేరొకరికి ఆ పాట ఇవ్వకో. వాక్యం చెప్తున్నా, నువ్వే చెప్పు, వేరొకరికి ఇవ్వకో. ఇది నీ పని. నువ్వు చేస్తున్న పనిని సంపూర్ణం చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే, మందిరంలోకి వెళ్తారు, తారవాలు వేసినట్టు చేస్తారు. కొంత వేసి, నువ్వు వేసిరా, నేను చిన్న పని ఉంది, ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతుంటారు. అది పద్ధతి కాదు. ఇది పరిచర్య. సాపలు వేసిన దగ్గర నుంచి, ఈ గుమ్మం ఊడ్చిన దగ్గర నుంచి, చీపురు పట్టుకున్న దగ్గర నుంచి కుర్చీ వేసే వరకు పరిచర్య అంతా కూడా. బోధించడమే పరిచర్య కాదు, సమస్తము పరిచర్యే. పరిచర్యలో నువ్వు ఒక పాలి భాగస్తురాలు, పాలి భాగస్తుడు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలని తెలియజేస్తుంది వాక్యం. కనుక సువార్త నువ్వు చేస్తున్నటువంటి పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలి. నెక్స్ట్ ఇక్కడ ఆయన చెప్పుకుంటున్నాడు తనకు తానుగా. నేను ముగించేస్తాను కూడా. ఏమంటున్నాడంటే, నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. ప్రాణార్పణముగా అంటే ఇంతవరకు నేను అనేకమైనటువంటి శ్రమలు సహించాను, ప్రభువుని నమ్మిన వారిని హింసించాను. కానీ ప్రభు నన్ను దర్శించిన తర్వాత, నన్ను వాడుకోవడం ప్రారంభించిన తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడే పానార్పణముగా అంటే నీళ్లు పోయబడినట్లుగా నా ప్రాణాన్ని, నా రక్తాన్ని, నా కష్టాన్ని, నా శ్రమను, నా శక్తిని పోస్తున్నాను. నీరు ఎలాగైతే పోతుందో నా యొక్క స్థితి కూడా అలాగే దిగజారుతూ ఉంది. ఇది ఎవరి కోసం అంటే దేవుని కొరకు అని చెబుతూ ఏమంటున్నాడంటే, మంచి పోరాటము నేను పోరాడి తిని. చూడండి, నేను ఎడలిపోవు కాలము సమీపమై అన్నది. వెడలిపోవు కాలం అంటే మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి, గ్రామాన్ని, పట్టణాన్ని విడిచిపెట్టి పోయే కాలం నాకు సమీపముగా ఉంది. కనుక నేను మంచి పోరాటము పోరాడి తిని. దేంతో పోరాడాడు? మనుషులతో పోరాడా? అంధకార సంబంధమైనటువంటి శక్తులతో పోరాడా? ఆలోచించే ప్రియ దేవుని సంగమా. ఆయన చెప్తున్నాడు మంచి పోరాటము అంటే దేవుని కొరకు పోరాటము చేశాడు, మనుషుల కొరకు పోరాటం చేయలేదు. మొదటిగా ఆయన ప్రభు దగ్గర రాకముందు మనుషులతో పోరాటం చేశాడు. ఇప్పుడు దేవునితో పోరాటం చేస్తున్నాడా? కాదు. అప్పుడు దేవునితో పోరాటం చేశాడు, ఇప్పుడు మనుషులతో పోరాటం చేస్తున్నాడు. ఎందుకు అంటే దేవుని దగ్గర నుండి బహుమతి సంపాదించుకోవటం కోసము ఇప్పుడు మనుష్యులతో పోరాటం చేస్తూ, అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహముతో పోరాటం చేస్తూ ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. రెండో మాటగా చెప్తున్నాడు, నా పరుగు కడముట్టించింది. నేనే పరిగెట్టేటటువంటి పరుగుని కడకు చేర్చాను. కడముట్టించడం అంటే కడకు చేర్చాను. ఇక నేను పరిగెట్టలేను. ఇక ఒకవేళ పరిగెడితే ఆయన కొరకే పరిగెడతాను, మీ కొరకు నేను పరిగెట్టను అని చెప్తూ ఉన్నాడు. ఇక మూడో మాట ఏమంటున్నాడంటే, విశ్వాసాన్ని కాపాడుకొంటిని. అంటే ప్రభు నాకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నేను చాలా జాగ్రత్తగా, ఓర్పు కలిగి, సహనము కలిగి కాపాడుకున్నాను. ఇక నాకేం పర్వాలేదు, నేను నా పరుగు కడముట్టించేశాను, విశ్వాసం కాపాడుకున్నాను. ఇక నా కొరకు ఒక నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ మాట చదివి నేను ముగిస్తాను. చూడండి ఆ మాట ఏం చెప్తున్నాడంటే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ కూడా, అంటే దేవుని యొక్క ప్రత్యక్షతని ఎవరైతే కనిపెడతారో, ఎవరైతే అందుకొరకు ఎదురు చూస్తారో వారందరికీ కూడా ఆ నీతి కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. మరి ప్రాముఖ్యంగా నేను ఇంతవరకు కనిపెట్టాను కనుక ఆ నీతి కిరీటం నాకు వస్తుంది. దాని కొరకే నేను వేగిరపడుచున్నాను. కనుక నా ప్రాణాన్ని పానార్పణముగా పోయిచున్నాను అని చెప్పి పౌలు గారు ఈ గ్రంథాన్ని రాస్తూ తిమోతికి తెలియచేస్తూ, మనకి కూడా ఆ తిమోతివే నీవు ఈ రోజున, ఆ తిమోతివే ఈ రోజున నీవు ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. అట్టి రీతిగా నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మంచి పోరాటం కొనసాగిస్తూ, మరి నీ పరుగు కడముట్టించినప్పుడు నీ కొరకు సిద్ధపరిచిన జీతము ఆయన యొద్ద ఉంది. ఆ జీతము నీవు పొందుకుంటావని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.